Hello and good evening. This is Ishwar. Welcome to my channel. Nifty closing వచ్చేసరికి 23,322 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ వచ్చేసరికి 49,895. రోజు బ్యాంక్ నిఫ్టీ ఓపెనింగ్ ఫ్లాట్ ఓపెన్ అయింది. ఆల్మోస్ట్ 150 పాయింట్స్ గ్యాప్ అప్. కానీ దీన్ని మనం ఫ్లాట్ కిందే కన్సిడర్ చేస్తాము. మార్కెట్ ఓపెనింగ్ రెడ్ క్యాండిల్ పడింది. ఇక్కడ దీని హైలో ఈ రెడ్ క్యాండిల్ హైలో మనం ఎంట్రీ ఇచ్చాము. స్టాప్ లాస్ వచ్చేసరికి 40 పాయింట్స్ పెట్టుకున్నాము. ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ లా ఫామ్ అయింది. సెకండ్ హాఫ్ నుంచి మార్కెట్ డౌన్ఫాల్ అయింది. ఫస్ట్ హాఫ్ ఏమో ఫుల్ ట్రెండింగ్ ఉంది. సెకండ్ హాఫ్ కొంచెం వాలటాలిటీగా ఉంది. డైరెక్షనల్లో నేను ఎంట్రీ ఎన్నింటికి ఇచ్చానంటే 946కి 49,900 పుట్ని సెల్ చేశాను. ఓవరాల్గా దీంట్లో 7,000 ప్రాఫిట్ వచ్చింది. అలాగే 930కి ఎక్స్పైరీ స్ట్రాటజీ ఇది. దీంట్లో ఒక 10,000 ప్రాఫిట్ వచ్చింది. 3 o'clockకి అంటే 255కి అలాగా ఒక ట్రేడ్ వేసాను. ఆ ట్రేడ్లో దీంట్లో 300 క్వాంటిటీ తీసుకున్నాను. ఉందాకని 6 లాట్స్ తీసుకున్నాను. ఇది బయింగ్ కాబట్టి 300 క్వాంటిటీ తీసుకున్నాను. 4,500 క్వాంటిటీ ఓవరాల్. 300 లాట్స్ 4 రూపీస్ బై చేశాను. ఒకటి 11 రూపీస్కి ఎగ్జిట్ కొట్టాను, ఒకటి 0కి ఎగ్జిట్ కొట్టాను. దీంట్లో ఒక 16,500 దాకా ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ రేపు డైనాలిసిస్ చూసుకున్నట్టయితే మార్కెట్ ఓపెనింగ్ ఫ్లాట్ ఓపెన్ అయినా లేదంటే దీనిపైన ఓపెన్ అయ్యి ఇక్కడ హై బ్రేక్ చేసుకొని 50,000 బ్రేక్ చేసుకొని పైకి వెళ్తే మాత్రం బయింగ్ తీసుకుంటాం. లేదంటే ఇక్కడ 49,700 దీని లోగాన్ బ్రేక్ చేసుకొని కిందకి వెళ్ళినా మార్కెట్ కిందకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అప్ టు 49,500 వరకు. రెసిస్టెన్స్ వచ్చేసరికి 50,000, సపోర్ట్ వచ్చేసరికి 49,500. నిఫ్టీ చూసుకున్నట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో ఒక షూటింగ్ స్టార్లో టైప్లో పడింది. దీని లోగాన్ బ్రేక్ అయితే మనం ఎంట్రీ ఇస్తాము. 15 minutes టైం ఫ్రేమ్లో ఇక్కడ ఒక కప్పులా ఫామ్ అయింది. ఇక్కడ కొంచెం కన్సల్టేట్ అయ్యి దీని లోగాన్ బ్రేక్ అయితే సెల్ సైడ్ మనం ఎంట్రీ ఇస్తాము. లేదంటే మాత్రం ఫ్లాట్ ఓపెన్ అయితే కొంచెం సైడ్ వేసి ఉండే ఛాన్సెస్ ఉంటుంది. రెసిస్టెన్స్ వచ్చేసరికి 23,350, సపోర్ట్ వచ్చేసరికి 23,250. 23,300 కూడా సపోర్ట్ కింద వస్తుంది. కానీ దీన్ని బ్రేక్ అయ్యేదాన్ని బట్టి మార్కెట్ సపోర్ట్ తీసుకునిద్దా లేదంటే రెసిస్టెంట్ రియాక్ట్ అయ్యేది అనేది మనం గమనించాలి. థ్యాంక్ యూ అండి. జై హింద్.